నామానికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వచనాల వరకు మనము ధ్యానము చేసుకుంటున్నాం. దేవునితో ప్రతి ఉదయం అనే ఈ యొక్క కార్యక్రమంలో యేసుక్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను గురించి మనం ఒకటొకటిగా తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు 386వ రోజున కూడా దేవుడు తన అద్భుత రీతిలో మనతో మాట్లాడబోతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు మరి యొక్క చెవిటి నత్తి గలవాణిని బాగు చేసే విధానం ఏమో మనము చూడబోతుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ప్రేమించే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని ఆదుకునే దేవుడు, రక్షించే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడిగా మనం ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రయాణమై మరి ఆయన గలిలయ సముద్ర తీరమునకు వచ్చినప్పుడు కొంతమంది ఆయన దగ్గరికి ఒక చెవుడు గల నత్తివాణిని ఆయన వద్దకు తోడుకొని వచ్చినప్పుడు యేసు ఆయన మీద చేయి ఉంచాలని వారందరూ ఆశపడ్డారు. కానీ జనసమూహములో నుండి వానిని ఏకాంతముగా యేసుక్రీస్తు ప్రభు తోడుకొని వెళ్ళి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుకను ముట్టి ఆకాశం వైపునకు కన్నులెత్తి ఆయన చూసి నిట్టూర్పు విడిచి ఎఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడిన అర్థము అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. హల్లెలూయా! ఎంత అద్భుతమైన కార్యమును కదా. చెవిటివాడు, నత్తివాడు, మాట్లాడలేని వాడు నోరు తెరిచి మాట్లాడసాగాడు, వినగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒకసారి వాని జీవితాన్ని ఆలోచిస్తే సరిగ్గా వినలేని వాడు, చెవిటివాడు, మాటలు అర్థం కావు. సిగ్నల్ చేసినా అర్థమవుతాయో లేదో నాకైతే డౌట్గానే ఉంది. మరి అట్లాంటి సమయంలో చిన్నతనము నుండి వినలేడు, సరిగ్గా మాట్లాడలేడు. మరి వానికి పరిష్కారం లేదు, మందులు లేవు, ఏ సర్జరీలు లేవు ఆ కాలంలో. ఏ రీతిగా సహాయపడదామంటే ఏ ప్రయోజనము లేదు. శారీరకమైన ఈ యొక్క బలహీనతతో బాధపడుతున్నవాడు, అనేకులు అవమానపరిచారు, అనేకులు హేళన చేస్తారు. ఇటు వారికి మరి హ్యాండిక్యాప్ అని కూడా బిరుదు ఇస్తారు. ఆయనకున్న బాధకు ఇంకా కొంచెము నొప్పిని కలుగజేస్తారు మాటల ద్వారా. ఈ రీతిగా అంగవైకల్యం గల వారిని చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పాపము చేశారు వీరు కానీ వీరి తల్లిదండ్రులు కానీ, అందుకే ఇటువంటి పుట్టుక వీనికి వచ్చింది అని హేళన చేసేవారే ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాని పరిస్థితి ఎంత దయనీయము కదా. సరిగ్గా వినడలేడు, వినబడదు. ఏదైనా చెప్పాలంటే మాటలు సరిగ్గా రావు. వాని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందరికీ, సమాజానికి, కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు అందరికీ దూరం అయిపోతాడు. ఎవరి తోడు వానికి లేదు. వర్బల్ కమ్యూనికేషన్ చాలా దెబ్బతింటుంది, ఎందుకంటే మాటలే సరిగ్గా లేవు. ఈరోజు మనమందరము కూడా వీని యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని ముట్టాడు, బాగు చేశాడు, స్వస్థతను అందుకున్నాడు కదా. మరి ఈరోజు నా జీవితము కూడా ఒక రకంగా మనము చెవిటివారము, మూగవారమే. ఈ లోక దేవత అపవాది మన కన్నులను మూసివేశాడు, మన చెవులను మూసివేశాడు, మన నోటిని మూసివేశాడు. మనము దేవుడితో సహవాసము చేయకుండా ఆత్మీయమైన చెవిటితనముతో, గుడ్డితనముతో, మూగతనంతో బాధపడుతూ మనం బ్రతుకుతూ ఉంటున్నాం. మనమందరము కూడా ఫిజికలీ హ్యాండిక్యాప్డే, ఆత్మీయమైన హ్యాండిక్యాప్స్. మనమందరూ అంగవైకల్యము గలవారు, ఆత్మీయమైన అంగవైకల్యము కలిగిన వారిగా మనం బ్రతుకుతూ ఉంటున్నాం. చెవిటి వారు వినలేరు, దేవుని స్వరాన్ని వినలేరు, దేవుని వాక్యాన్ని వినలేరు, దేవుని యొక్క మాటలు వారి చెవిని పడవు. కాబట్టి వారు
దేవుని యొక్క సత్యమును వినలేకపోతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెవులు ముయ్యబడ్డాయి. రెండవది నోరు. దేవుని సత్యమును గురించి మాట్లాడలేకపోతున్నాం. దేవుని సత్యమును విని మాట్లాడగలిగిన సామర్థ్యం మనకు ఉండాలి కదా. మనకు ఆల్రెడీ వినిపించదు, ఇప్పుడు మాటలు కూడా రావడం లేదు. ఈ రెండు ఉండి మనము దేవునికి దూరంగా ఉన్నాం, ఆత్మీయులతో కలవలేని స్థితిలో ఉంటున్నాం, దేవునితో సహవాసము చేయలేని స్థితిలో మనము దూరం అయిపోయింటున్నాం. కానీ యేసు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఆయన త్రోసి వేసే దేవుడు కాదు. కాబట్టి ఈ మూగవాడిని, చెవిటివాడిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన వాడిని స్వస్థతను సమకూర్చాడు, చేశాడు. ఈరోజు నీవు కూడా ఆయన దగ్గరికి వచ్చినట్టయితే ఆయన నీకున్న ఆత్మీయమైన చెవుడుతనమును, మూగతనమును బాగు చేసి నీకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వాని చెవిలోనికి వ్రేలు పెట్టాడు, నాలుకను ముట్టాడు, పరలోకము వైపు చూశాడు, ఎఫతా అన్నాడు. ఈరోజు మారని దేవుడు నీ జీవితంలో కూడా అట్టి కార్యమును చేయబోతుంటున్నాడు. ముయ్యబడిన నీ చెవులను, బంధింపబడిన నీ నాలుకను ఆయన తెరవబోతుంటున్నాడు. ఎఫతా అనగా తెరవబడు. ఆత్మీయమైన చెవిటితనముతో, మూగతనముతో బంధింపబడిన నీ యొక్క జీవితాన్ని ఆయన ఈరోజు తెరవబోతుంటున్నాడు. ఎప్పుడైతే ఆయన తెరవబడును గాక అన్నాడో, చెవిటివాడు వినగలిగాడు, మాట్లాడగలిగాడు. ఈరోజు దేవుని సత్యమునకు నీ చెవులు మూయబడ్డాయి. దేవుని వాక్యమును మాట్లాడలేక నీ నోరు మూయబడింది. ఈరోజు దేవుడు నిన్ను విడుదలనివ్వబోతున్నాడు. ప్రతి బాండేజ్ నుంచి, ప్రతి బంధకం నుంచి నిన్ను విడిపించబోతూ ఉంటున్నాడు. దేవుడు మనము మన హృదయాలను తెరిచి ఆయన వాక్యాన్ని వినాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. మన హృదయాలను తెరిచి ఆయనను చేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. మన నోర్లను తెరిచి దేవుని గొప్పతనమును గురించి మనం మాట్లాడేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. ఆయన సత్యమును గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన యొక్క గొప్పతనమును గురించి ఆయన్ని స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన ఘనపరుస్తూ, ఆయన కీర్తించేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన జీవితాలు తెరవాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుడు మన హృదయాలలో నివాసం ఉండి ఆయన మన జీవితాలను సరైన మార్గంలో నడిపించడానికి మన హృదయం అనే తలుపును తెరిచినప్పుడు ఆయన మన హృదయం అనే ఈ ఆలయంలో ఆయన నివాసం ఉండి మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మన చెవులు ఆయన వాక్యానికి తెరవబడాలి, మన నోరు ఆయన స్తుతించడానికి తెరవబడాలి, మన హృదయము ఆయన నివాసం ఉండడానికి తెరవబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు అవకాశం ఇస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఆయన నిన్ను గురించి చింతిస్తూ ఉంటున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు. నువ్వు అట్టి బంధకంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన నీకు విడుదలనిచ్చి స్వస్థతనిచ్చేవాడు. ఆయన ఆకాశమును వైపున తన కళ్ళెత్తి ఆయన నిట్టూర్పుతో ప్రార్థన చేశాడు. దేవా కనికరించి అన్నాడు. ఈ ఉదయ కాలమున అదే దేవుడు ఆయన దైవ కుమారుడై ఉండి కూడా ఇదిగో తండ్రి మీద ఆధారపడ్డాడు ప్రతి కార్యానికి. ఈరోజు నా జీవితంలో కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్క బంధకం నుంచి మనం విడిపింపబడాలని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీకు సహాయం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? మూయబడిన ప్రతి ద్వారము, ప్రతి బంధకం నుండి నీకు విడుదల కలగాలని ఆయన ఆశపడుతూ ఉంటున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రతి విధమైన శారీరకమైన, మానసికమైన, ఆధ్యాత్మికమైన, ఆర్థికమైన, వస్తుపరమైన ప్రతి బంధకము నుంచి నీకు విడుదలనిచ్చి నీకు స్వస్థతనివ్వబోతుంటున్నాడు. హల్లెలూయా. నీ లైఫ్ మారబోతుంది, నీ జీవితాన్ని మార్చబోతూ ఉంటున్నాడు. అంతవరకు
మాట్లాడలేని స్థితిలో ఉంటున్నవాడు, వినలేని స్థితిలో ఉంటున్నవాడు కేకలు వేస్తూ స్తుతిస్తూ గంతులు వేస్తూ ఉంటున్నాడు. అద్భుతములను చేయగలిగిన శక్తివంతుడైన దేవుడి ఉదయకాలం నేను తాకుతూ ఉంటున్నాను. హల్లెలూయా. ప్రతి బంధకము నుండి విడుదల కలుగును గాక. బి ఓపెన్, తెరవబడును గాక అని ప్రార్థిస్తుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు. ఎఫ్ఫతా తెరవబడును గాక. మూయబడిన ప్రతి నేత్రము, ప్రతి చెవులు, ప్రతి హృదయము, ప్రతి నోరు యేసు కొరకు తెరవబడును గాక. క్రీస్తును ప్రకటించుదురు గాక. క్రీస్తును గణపరచుదురు గాక. హల్లెలూయా. ప్రతి కుటుంబమును తాకండి. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి జీవితాలలో కార్యమును చేయండి ప్రభువా. ప్రతి మూయబడిన ద్వారాలు తెరవబడును గాక. అప్పుల నుంచి విడుదల, బలహీనతల నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల, బంధకాలు, సాతాను యొక్క బంధకాల నుంచి విడుదల కలుగును గాక, తెరవబడును గాక, మీ చిత్తము జరుగును గాక అని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు మీ బంధకాల నుండి, మీ బలహీనతల నుండి, మీ సమస్యల నుండి యేసయ్య మీకు విడుదలనిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.